నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, వాస్తుని కూడా చూస్తాను, వాస్తుని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. ఈస్ట్ సైడ్ కి ఆర్యమాన్ అనే దేవత అధిదేవతగా ఉంటారు. ఖచ్చితంగా దేవత అధిష్టానంలో ఉంటుంది ఈస్ట్ ని గనక మనం చాలా ఎనర్జైజ్ చేసుకుంటే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైడ్స్ అని చెప్పుకోవచ్చు నార్త్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. నార్త్ కి ఎవరు అది దేవత, ఎట్లా ఉండాలి, నార్త్ ని ఎట్లా చూసుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా. నార్త్ అంటే డబ్బు, పైసామే పరమాత్మ హే. అంటే డబ్బు అనేది దేవుడి స్వరూపం. దేవుడు అంటే ఏంటి? ఒక మనిషి ఇంకో మనిషిని బాగా చూసుకోవాలి. మీరు నాకు ఒక పూట భోజనం పెడితే అది దైవంతో సమానమే. నాకు ఒక పూట భోజనం పెడితే రేపు మీరు 1000 మందికి భోజనం పెట్టగలిగే శక్తి దేవుడు ఇస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బులు ఎవరికి వస్తాయి అంటే కష్టపడే వాళ్ళకి, తెలివితేటలు ఉన్న వాళ్ళకి అసలు డబ్బులు ఉండవు తెలుసా. నెలకు 2-3 లక్షలు సంపాదిస్తారు అంతే. బాగా తెలివితేటలు ఉంటాయి. దయ కలిగిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయి అనుకోవచ్చా? మంచివాడి దగ్గర, దయ కలిగిన వాడి దగ్గర ఎప్పుడు కట్టలు డబ్బులు ఉంటాయి. ఏమంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోటీశ్వర్లు, పరమ నీచులు అని చెప్పే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి డబ్బులు? అంటే పోయిన జన్మలో విపరీతమైన దాన ధర్మాలు చేశారు, వచ్చారు. ఈసారి ఇప్పుడు ఏం చేయనక్కర్లేదు, ఎంతో చేసి వచ్చారు. 10 జన్మలకి చేయాల్సినంత చేసి వచ్చారు. అంత మంచి వాళ్ళు ఇప్పుడు ఎందుకు క్రూరుల్ గా ఉన్నారు? పూర్వజన్మ వాసనలు అంటారు కదా, ఆ వాసన మంచితనానికి ఎందుకు లేవు, చెడ్డ వాటికి ఎందుకు? మారతాడండి మనిషి. మార్పు అంటేనే మనిషి, మారేవాడే మనిషి అంటారు. ఒక్క యూట్యూబ్ ఛానల్లో కాదు, 100 ఛానళ్ళు ఉండవు. తనికెల భరణి గారు కూడా చెప్పారు, మారేవాడే మనిషి. మీరు మారాలంటే పుస్తకాలు చదవండి అంటారు. ఈ భూమి మీద ఇప్పుడు ప్రెసిడెంట్ థీమ్ ఏంటి తెలుసా? చెడ్డలందరికీ మంచి జరుగుతుంది, మంచి వాళ్ళందరికీ చెడు జరుగుతుంది. ఇప్పుడు అదే నడుస్తుంది, ఎప్పటికీ అదే నడుస్తూ ఉంటుంది బేసిక్ గా. సో కానీ మనమైతే తెలిసి తప్పు చేయకూడదు. వీడియో చూస్తున్నారా రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్? వీడియో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా మారండి. 10 మందికి భోజనాలు పెట్టండి అంట, 10 మందితో మంచిగా మాట్లాడండి. మీ మీద రాయి వేసినా మీరు మాత్రం పూలే వేయండి, గుర్తుపెట్టుకోండి. కష్టమే కానీ ట్రై చేయాలి. చేస్తే మీకే దైవ కటాక్షం, డబ్బు 1000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయి. మీరు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటే ఇంకా మీ సుడి తిరిగిపోద్ది, మామూలుగా తిరగదు. ఇక నార్త్ గురించి మాట్లాడదాం. నార్త్ డైరెక్షన్ ని పరిపాలించేది లాఫింగ్ బుద్ధ, కుబేర్, బూధర్ వాస్తు దేవత బూధర్. అదే సేమ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏంటి అంటే డబ్బు వస్తుంది. డబ్బు అనేది ఈ ఎనర్జీ నుంచి వస్తుంది. కానీ ఎనర్జీలు ఎవరున్నారు? బూధర్ అంటే లాఫింగ్ బుద్ధ అనే అతను, మనం బొమ్మలు చూస్తూ ఉంటాం, చిన్న లాఫింగ్ బుద్ధ. ఒక మనిషి ఉంటాడు, లావుగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అసలు వాడు ఎవడు? ఆడు చైనాలో ఒక మనిషి. వాడు ఏం చేసేవాడంటే, చైనా అనేది చాలా పెద్దది, 200 కోట్ల మంది ఉంటారు. ఇండియా కంటే ఆల్మోస్ట్ డబల్ ఒకప్పుడైతే. ఇక్కడ 100 కోట్ల జనాలు అయితే అక్కడ 200 కోట్లు ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళేవాడు. ఎన్ని ఊర్లు ఉంటాయండి చైనాలో? చాలా ఉంటాయి, పెద్దది కదా. ఊర్లు అసలు చైనాలో. నగరాలు ఇంకా ఒక్కటి కాదు, కనీసం మీకు 1,00,000 నగరాలు ఉంటాయి. ఒక వాడ, ఇప్పుడు రంగారెడ్డి, ఖైరతాబాద్, సైబరాబాద్ అలా జోన్స్ వేసుకుంటే 1,00,000 నగరాలు ఉంటాయి కదా. మనిషి బతికేదే 36,000 రోజులు. అక్కడ 1,00,000 జోన్లు ఉన్నాయి. అంటే 3 జన్మలకు చేయాల్సింది అటు 1 జన్మలో చేయాలి. ఏం చేయాలి అంటే వాడు ఏం ఫిక్స్ అయ్యాడంటే, లాఫింగ్ బుద్ధ అనే అతను, ఇవాళ పంజాగుట్టకి వెళ్దాం. పంజాగుట్టలో వెళ్ళి పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఒక పెద్ద స్టూల్ వేసుకొని, ఒక పెద్ద క్రేన్ టైప్ వేసుకొని దాని మీద నుంచొని నవ్వేవాడు. ఓన్లీ నవ్వేవాడు, కంటిన్యూస్గా నవ్వేవాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నవ్వేవాడు. వాడి టార్గెట్ ఏంటంటే, జనాలు విపరీతమైన టెన్షన్లో ఉన్నారు, వాళ్ళకు ఒక 5 నిమిషాలైన ఎంటర్టైన్మెంట్ ఇద్దామని.
వాడు వ్యాపారం చేయొచ్చు, వాడు జాబ్ చేయొచ్చు, వాడు ఏమైనా చేయొచ్చు. ప్రజల కోసం బతికాడు వాడు. వెళ్ళడం, ఇవాళ పంజాగుట్టకి వెళ్ళాడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా నవ్వుతూనే ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు కామెడీగా, సీరియస్గా కామెడీకి చూస్తూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్ ఎందుకు చెప్పానంటే లోపల చాలా సీరియస్నెస్ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టడానికి, కానీ జనాలకు రకమైన నవ్వు. ఇప్పుడు బ్రహ్మానందం ఎంత కష్టపడుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు, మనం మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాం. కంట్రోల్ చేసుకొని ఆ పాస్చర్ మెయింటైన్ చేసేవాడు. రాలిచ్చి కొట్టిన, రాళ్ళేసి, అట్టుపండ్లేసి, పాప్కార్న్ వేసి ఎంత కొట్టినా నవ్వేవాడు, నవ్విస్తూనే ఉండేవాడు. అలా నవ్వుతే ఏమొచ్చేది తనకి? జనాలు కూడా మెల్లిగా ఒక మనిషి మీ ఎదురుగా నవ్వుతున్నాడంటే మెల్లిగా మీరు కూడా స్టార్ట్ చేస్తారు నవ్వడం. అలా నవ్వించి 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 సాయంత్రం దాకా మళ్ళీ మాయమైపోయాడు. మళ్ళీ ఆ ఏరియాలో కనిపించాడు కాదు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఏరియా. తన జీవితాంతం ఇదే చేశాడు. అతను దేవుడు చేశారు అక్కడ, బుద్ధతో పోల్చేశారు, లాఫింగ్ బుద్ధ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్త్ని కంట్రోల్ చేసేది అంటే నువ్వు వేరే మనిషిని బాగా చూసుకుంటే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు. అరే నువ్వు కష్టపడ్డావురా బాయ్, ఎంబీఏ చేయి, బీటెక్ చేయి, ఆ ఇంజనీర్గా, ఆ సీఈఓగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోట్లు కోట్లు ఎవరికి వస్తాయి తెలుసా అండి? వేరే వాడి కోసం ఎవడైతే బతుకుతాడో వాడికే వస్తాయి. వేరే వాడికి ఎవడైతే అన్నం పెడతాడో వాడికే వస్తాయి. డబ్బు గల అందరికీ ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా మిడిమిడి జ్ఞానం ఉంటుంది, చాలా మాదిరిగా ఉంటాయి తెలివితేటలు కానీ, కష్టపడే తత్వం కానీ, మంచితనం ఉంటుంది, అదే డబ్బు తీసుకొస్తుంది. సో ఇక్కడ ఆ ఎనర్జీ అనేది మీకు అర్థమైంది కదా. నార్త్ లో వెళ్ళి అరే నువ్వు ఆ బుద్ధ బొమ్మ పెడుతున్నావు, కుబేరుడు బొమ్మ పెడుతున్నావు, నాకు అర్థమైంది, కానీ దాని ఎనర్జీ ఏంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. రోజుకి 10 జోకులు వేయాలి, కనీసం రోజుకి 10 జోకులు వేసి 10 మందిని నవ్వించాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు ఇదంతా ఎందుకు వచ్చింది తెలుసా? మీ టాలెంట్ ఇదంతా అనుకుంటున్నారు, మీరు మధ్య మధ్యలో జోకులు వేస్తారు తెలుసా? జోక్ చేయట్లే, సీరియస్ అది, ఇది సీరియస్. దానివల్ల మీకు ఇంత పేరు ప్రఖ్యాతి దేవుడు తీసుకొచ్చాడు. మీ దగ్గర జోకులు వేసే క్వాలిటీ లేకపోతే మీకు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. న్యూస్ యాంకర్ గా సీరియస్ గా వార్తలు చదివేవాళ్ళు. నవ్వించాలి, ఒక మనిషి నవ్వించాలి, ఒక మనిషికి భోజనం పెట్టాలి, సీరియస్ గా ఉండకూడదు. మరి ఇంట్లో ఉన్నటువంటి నార్త్ లో మరి ఎట్లా ఉండాలి? ఆ నార్త్ ఎట్లా ట్రీట్ చేయాలి? ఇంట్లో ఉన్న నార్త్ ఎట్లా ట్రీట్ చేయాలంటే అక్కడ కూర్చొని జోకులు వేసుకోవాలి, నవ్వుతూ ఉండాలి, జోకులు వేయాలి. మెయిన్ గా ఇంట్లో ఉన్న సభ్యులు చక్కగా అక్కడ నుంచి కూర్చొని సరదాగా, ఇంటికి మెయిన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్ లో కూర్చోవాలి, అక్కడ కూర్చొని జోకులు వేయాలి. నేను ఇప్పుడు చెప్పాను దీని ముందు ఒక వీడియోలో, ఈస్ట్ లో హార్మోనియస్ గా ఉండాలని, ఇక్కడ కూర్చొని జోకులు వేసుకోవచ్చు, మంచి మంచి జోకులు వేసుకోండి, బాగా నవ్వండి, గట్టిగా నవ్వండి, ఫుల్ గట్టిగా. ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా కూర్చొని అక్కడ నవ్వండి, నార్త్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎవరింట్లో అయితే నార్త్ లో ఇది జరుగుతుందో ఆటోమేటిక్ గా జరుగుతుంది. బేసిక్ గా ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆటోమేటిక్ గా ఈస్ట్ లో కూర్చొని జోకులు వేసుకుంటారు, నార్త్ లో కూర్చొని జోకులు వేసుకుంటారు, ఆ ఇంట్లో బాగా డబ్బు వస్తుంది. ఇప్పుడు 4వ ఫ్లోర్ లో 5వ ఫ్లోర్ లో ఉండకపోవచ్చు, వీడు 3వ ఫ్లోర్ లో జోకులు వేస్తున్నాడు, డబ్బు విపరీతంగా వస్తుంది. వాస్తు ఒకటే, మళ్ళీ ఎక్స్టీరియర్ వాస్తు, కానీ వీళ్ళ ఇంట్లో నార్త్ లో కూర్చొని జోకులు వేసుకుంటున్నాడు, 10 మందిని నవ్విస్తున్నాడు. సో ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి రెమెడీస్ చెప్తున్నారు మీరు, అండ్ ఇవి పనిచేస్తాయి డెఫినెట్ గా. మీరు చూడండి, నార్త్ లో కూర్చొని జోకులు అండి, మీ ఫ్రెండ్స్ పిలవండి, జోకులు ఏంటి, తర్వాత చూడండి, డబ్బు రాకపోతే చూడండి, స్పెండ్ చేయడం, అక్కడ కొంచెం చిల్ అవుట్ అవడం, ఆనందంగా ఉండటం. మీరు అక్కడ సినిమా చూసినా కూడా కామెడీ సినిమా చూడండి, జాతి రత్నాలు ఆ టైప్ సినిమాలు వచ్చింది, ఆడ కూర్చొని సీరియస్ సినిమాలు చూడొద్దు, హారర్ సినిమాలు అస్సలు, అలాంటి హారర్ సినిమాలు సీరియస్ సినిమాలు చూడొద్దు, బాహుబలిలు ఇవన్నీ చూడొద్దు, ఆడ ఓన్లీ కామెడీ సినిమాలు చూడాలి. ఫోన్ లో కూడా కామెడీ వీడియోస్. ఈ నార్త్ డైరెక్షన్ గనక యాక్టివేట్ అయితే విపరీతమైన డబ్బు వస్తుంది. డబ్బు ఎప్పుడు నవ్వుతూ ఉండే సిరి సంపదలను తీసుకొస్తుంది నవ్వు అనేది కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నవ్వటం ఒక యోగం అని అన్నారు పెద్దలు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా 2 డైరెక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ అండ్ సౌత్ కూడా ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్ లా వాటిని కూడా ఎనర్జైజ్ చేసుకోవాలి, వాటిని కూడా యాక్టివేట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ కలిపి ఉంటుంది ఇల్లు అంటే. వాటి గురించి నెక్స్ట్ వీడియో చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ నార్త్. ఇలాగే చెప్పారు అవినాష్ గారు. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ అండి, నమస్కారం.